ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. మొన్నొచ్చి వాళ్ళ కొడుకు అయ్యా వచ్చి ఎంపీ ఎన్నికలల్లో కనీసం 1-2 సీట్లన్నా గెలిపిరు, మాకు 1-2 సీట్లన్నీ అని చెప్తా ఉన్నారు. అయిపోయి ఖమ్మం ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు, భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే స్థానం అయిపోయింది ఇది ఖమ్మం, డోంట్ వరీ. కానీ కేటీ రామారావు, కేసీఆర్ వచ్చి 1-2 ఎంపీలన్నీ ఈరి నేను మోడీ మెడల్ వస్తా అంటున్నాను. ఆల్రెడీ మోడీ దగ్గర పోయి ఈయన మెడల్ వచ్చి వచ్చిండు, నమస్కారం అని. ఈయన వస్తాడు, 38 అసెంబ్లీలు ఇస్తేనే అసెంబ్లీకి రానోడు 3 ఎంపీ సీట్లు ఇస్తే ఢిల్లీ రాకపోతాడన్న. కాబట్టి ఆలోచన చేయ సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త కూడా చాలా నిబద్ధతతోని కష్టపడి 10 ఏళ్ల కాలం పాటు అదే తినిక అనేక కష్టాలు పడి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఆ కార్యకర్తల కష్టం, మీ అందరి శ్రమ, మీ అందరి ఫలితమే ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మా అందరికి అవకాశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు లేకుండా ఏం లేదు, మీరే అంతిమ నిర్ణేతలు, మీరే గొప్పవారన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.